హాయ్. ఈరోజు ఒక చిన్న బ్లడ్ టెస్ట్‌తో మీకు హార్ట్ అటాక్ ఉందా? లేదా? అని క్రిస్టల్ క్లియర్‌గా, కన్ఫర్మ్‌గా ఎలా తెలుసుకోవాలో చెప్తాను. ఈ బ్లడ్ టెస్ట్ పేరు ట్రోపోనిన్ ఐ టెస్ట్. ట్రోపోనిన్ అనే మాలిక్యూల్ హార్ట్ అటాక్ జరిగినప్పుడు హార్ట్ మజిల్ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ ట్రోప్ ఐ టెస్ట్ వాల్యూ బట్టి మీకు హార్ట్ అటాక్ ఉందా? లేదా? అండ్ దాని సివియారిటీని కూడా మనం అసెస్ చేయొచ్చు. నెక్స్ట్ టైం చెస్ట్ పెయిన్ వచ్చి ఎవరైనా హాస్పిటల్‌కి వెళ్తే మీరు 2 క్వెషన్స్ అడగాలి. నంబర్ 1, ఈజ్ ఇట్ ఎ క్వాలిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్ టెస్ట్? ఈ క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ టెస్ట్ అంటే డిఫరెన్స్ ఏంటి? క్వాలిటేటివ్ అంటే జస్ట్ ట్రోప్ ఐ పాజిటివా, నెగెటివా అని చెప్తారు. బట్ అదే క్వాంటిటేటివ్ అయితే ఎగ్జాక్ట్‌గా వాల్యూ చెప్పి మనకు ఎంత ఎలివేషన్ అయింది, ఎంత క్వాంటిటీలో అది ట్రోప్ ఐ అనేది ఎలివేట్ అయింది అనేది మనము తెలుసుకోవచ్చు. సో సెకండ్ క్వెషన్, మీరు సీరియల్ ట్రోపోనిన్ ఐ టెస్ట్ చేశారా అని అడగండి. సీరియల్ ట్రోపోనిన్ ఐ టెస్ట్ అంటే ఏంటి? సపోజ్ మీకు చెస్ట్ పెయిన్ వచ్చి ఎమర్జెన్సీకి వెళ్తే వాళ్ళు టెస్ట్‌లలో ట్రోప్ ఐ టెస్ట్ చేసి ఓకే, నెగెటివ్ ఉంది అని చెప్తారు. కానీ సీరియల్ ట్రోపోనిన్ ఐ టెస్ట్ అంటే మీరు ఫస్ట్ ఒక 3 అవర్స్ తర్వాత మళ్ళీ ట్రోప్ ఐ టెస్ట్ రిపీట్ చేసుకోవాలి. 3 అవర్స్ తర్వాత నెగెటివ్ ఉంటే మళ్ళీ 6 అవర్స్ తర్వాత ట్రోపోనిన్ ఐ టెస్ట్ రిపీట్ చేసుకోవాలి. సో గైడ్‌లైన్స్ ప్రకారం ఇలా చేస్తే మీరు 100% యాక్యురేట్‌గా హార్ట్ అటాక్‌ని కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ టైమ్ మీ డాక్టర్ ట్రోప్ ఐ టెస్ట్ అడ్వైస్ చేసినప్పుడు మేక్ ష్యూర్ ఇట్స్ ఎ క్వాంటిటేటివ్ టెస్ట్ అండ్ డూ సీరియల్ ట్రోప్ ఐ టెస్ట్ ఆఫ్టర్ 3 అవర్స్ అండ్ 6 అవర్స్ అగైన్. థాంక్ యూ.